యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. నిమిషాలను గంటల్లోకి మార్చుట. చదివి ధ్యానించడానికి 1 తిమోతి 2:1-8 వరకు. మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. 2వ వచనం. విజ్ఞాపనము అనే విషయాన్ని ఇంకా దగ్గరగా చూచే ముందుగా నన్ను ఒక మాట చెప్పనివ్వండి. మన పరిస్థితుల కారణంగా మనమందరం నిజాయితీతో కేవలం కొద్ది సమయాన్నే విజ్ఞాపనకు వెచ్చించగలిగితే దేవుడు దీనియందే బహుగా ఆనందించి మనం ఉపయోగించిన ఆ కొద్ది సమయాన్ని గొప్ప ప్రభావాన్ని కలిగించేదిగా ఆశీర్వదిస్తాడు. మనలో అనేక మంది ఎలాగైనా మన జీవితాలలో మన ప్రాధాన్యతలను కొద్దిగా సవరించుకుంటే విజ్ఞాపనకర్తగా ప్రార్థించే కొద్ది నిమిషాల సమయాన్ని 1 గంటకో లేక కొన్ని గంటలకో పెంచవచ్చు. మంచిదనేది శ్రేష్టమైనదిగా రూపొందాలి కదా. ఈ దశలో మీరు ప్రార్థనకు అవసరమైన సమయం గురించి ఆలోచించి మీరు ఆ స్థాయిని అందుకోలేమన్న నిశ్చయానికి వచ్చి ఆ మొత్తం అంశాన్నే ప్రక్కన పెట్టి ఇది మన వల్ల అయ్యేది కాదు అనే నిర్ణయానికి వస్తారేమో. అలా చేయొద్దు. ప్రార్థన ద్వారా విషయాలను సాధించడానికి లేక మార్చడానికి సమయం పట్టవచ్చు, కానీ నన్ను నమ్మండి, ప్రార్థన చేయడానికి పట్టిన సమయం కంటే గొప్ప విలువ దానికి ఇవ్వబడుతుంది. నీ జీవిత విధానం ప్రస్తుతం విజ్ఞాపనకు తగిన సమయాన్ని అనుమతించకపోతే ఎలాగైనా కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలోకి నీ జీవితాన్ని తీసుకెళ్ళి అందులో సర్దుబాటు చేయవలసిన విషయాలను, ఇంకా తిరిగి క్రమ పద్ధతిని మార్చవలసిన విషయాలను సరిచేసుకోవాలి. దీనిని నేను నిత్యం చేస్తుంటాను. ఇలా నేను చేయలేకపోతే నాకు తెలుసు దేవుడు నన్ను చేయవలసిందిగా కోరిన సంగతులను నేనెప్పటికీ చేయలేనని. ఎప్పుడైతే నేను నా ప్రాధాన్యతలను తిరిగి క్రమబద్ధీకరించుకుంటానో నాకు ఎంతో ఆశ్చర్యం కలిగేలా సర్దుబాటు కుదిరింది. లోగడ ఇదే విధంగా సర్దుబాటు చేయడానికి నేను ప్రయత్నించినప్పుడు ఎంత మాత్రం కుదరలేదు. నిజానికి చెప్పుకోవాలంటే కొన్ని గంటల సమయం వ్యర్థమైపోతూ ఉండేది. ఒక మనుషుడు చెప్పినట్లుగా ఒక 10 నిమిషాలకు పావు గంటకు మధ్య ఉన్న తేడాను గమనించాలి అనే దానిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో అనవసరమైన విషయాలను కత్తిరించి పారేయండి, లేకపోతే తక్కువ చేసుకోండి. అది దేవుడు సూచించినట్లుగా చేయండి. అనవసరమైన విషయాలన్నిటినీ ఎక్కువసేపు అనవసరంగా మాట్లాడుతూ ఉండడం, ఎక్కువగా టీవీ, సెల్ ఫోన్ చూడడం, ఎక్కువగా ఆటలాడడం లాంటి ఇవన్నీ కూడా ఈ విధంగా ఆదా చేయబడిన మీ సమయాన్ని ఉన్నతమైన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోండి. యేసయ్యా, నేను నీ వాక్యాన్ని ఎప్పుడు చూసినా నీవు తొందరపడినట్లుగా కానీ, విచారపడినట్లుగా కానీ, ముఖం ఎర్రబారినట్లుగా కానీ ఎక్కడా లేదు. ఇంకా రోజంతటిలో అవసరాలకు తగినట్లుగా మీకు సమయం ఎల్లప్పుడూ ఉంది. ముఖ్యమైన వాటికి తగిన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో నాకు బోధించండి. ఆమేన్.